విపక్షాలు మహిళల హక్కులను ఆశయాలను ఓడించాయని బిల్లు ఓడినా రాజకీయంగా క్రెడిట్ బీజేపీకి అన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. మహిళా రిజర్వేషన్లను ముందు సమర్థించి తర్వాత వ్యతిరేకించిన విపక్షాల అసలు రంగులు బయటపడ్డాయన్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి వ్యాఖ్యల పూర్తి సమాచారం టీవీ9 ఢిల్లీ బ్యూరో చీఫ్ గోపి వివరిస్తారు. విపక్షాలు మహిళా వ్యతిరేకులుగా వ్యవహరించాయని చెప్పి బీజేపీ ఎన్డీఏ ఎంపీలంతా కూడా విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. సార్, ఫస్ట్ టైం మోడీ గవర్నమెంట్లో పార్లమెంట్లో ఒక బిల్లుకి విపక్షాలు ఐక్యంగా వ్యతిరేకంగా ఓటు వేసి ఓడించారు. సో ఏం చెప్తారు దీనికి సార్? మోడీని కాదు ఓడించింది, బీజేపీని కాదు ఓడించింది, మహిళల ఆశయాలను ఓడించారు, దేశ అభివృద్ధి తుంగల తొక్కిండ్రు. కానీ రాజకీయంగా మాకు క్రెడిట్ దొరుకుతుంది. మహిళా రిజర్వేషన్ కాదు యాంటీ నేషన్ బిల్ అని చెప్పి నిన్న రాహుల్ గాంధీ అన్నారు. ఎట్లా యాంటీ నేషన్ అండి? ఆయనకు చెప్పాలి కదా. రాహుల్ గాంధీ 20 నిమిషాలు మాట్లాడిండ్రు, 30 నిమిషాలు మాట్లాడాను. అని 20 నిమిషాలు చిన్న ఉన్నప్పుడు ఆయన గార్డెన్లో పోయి ఆడుకుంటే చీకట్ల దయ్యాలు భూతాలు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, పాములు ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడిండు. మేమెంత నవ్వుతున్నామో మాకంటే ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళు నవ్వుతున్నారు, ఎన్నుకున్నారు, నెత్తి పట్టుకుంటున్నారు వాళ్ళ సొంత కాంగ్రెస్ ఎంపీలు. ఏం చేయాలి మాకు ఇటువంటి నాయకుడు అని. దక్షిణ భారతదేశంకు నష్టమవుతుంటే డీలిమిటేషన్, ఒకవేళ నష్టమైతే డీలిమిటేషన్ తోటి ఇంకా ఎక్కువ నష్టమవుతుంది. ఉదాహరణంగా కేరళలో 13 లక్షలకు ఒక ఎంపీ సీటు, రాజస్థాన్లో 21 లక్షకు. డీలిమిటేషన్ తర్వాత అయితే నిజంగానే అన్యాయం అవుతుంది. ఓదికి ఇదంటుండ్రు, ఓదికి అదంటుండ్రు. అట్లా అన్యాయం కాకుండా ఇప్పుడు ఎంత ప్రపోర్షన్ ఉందో అప్పుడు కూడా అంతే ప్రపోర్షన్ తోటి ఇప్పుడు ఎంత శాతం ఉందో అప్పుడు కూడా అంతే శాతం ఉంటుంది. ఇంకేమన్నంటే 0.11% సౌత్కు పెరుగుతాయి. ఇవన్నీ చెప్పినా కూడా అదే. మీకు ఇది ఓడిపోతుందని ముందే తెలిసి కూడా మీరు ఈ బిల్లుని డీలిమిటేషన్తో లింక్ చేసి ప్రవేశపెట్టారని చెప్తున్నారు. ఓడిపోతే ముందే ఎట్లా తెలుసు అని వాళ్ళే అగ్రి చేసింది కదా. వాళ్ళే సోనియా గాంధీ గారు, మీరు చూపెడతాను కాల్స్తే, మొట్టమొదటి ఏమన్నారు, ఇది రాజీవ్ గాంధీ ఆశయాలు ఉమెన్ రిజర్వేషన్ బిల్లు. తర్వాత ఏమనేది ఈ డబ్బున ఫాస్ట్ ట్రాక్ చేయాలన్నది. తర్వాత ఏమనేది మెల్లగా ఓబీసీలకు నష్టమవుతుంది అన్నారు. తర్వాత ఇది రాజ్యాంగానికే వ్యతిరేకం. అరే రాజ్యాంగాన్ని సవరణ చేస్తేందుకే పెట్టినాం కదా అంటే ఎట్లా రంగులు ఎట్లా మారినాయి చూడండి. దగ్గర పాస్ అవుతున్నారు. మేము ఫాస్ట్ ట్రాక్ చేసేందుకే ఈ బిల్ ఏంది, పాత ఉమెన్ రిజర్వేషన్ బిల్లే కానీ దీన్ని అది అమలు అవుతుందుకు 7-10 ఏళ్ళు అవుతుంది. ఇది డబ్బున ఈ 2-3 ఏళ్ళనే అమలు అవుతుందుకు చేసినాం. ఫాస్ట్ ట్రాక్ చేసిన మీదే. లాస్ట్కి అంటారు ఇది డీలిమిటేషన్ వీళ్ళు అడ్డంకులు ఏమో తప్పులు చేస్తారు, మీకు జెరీమాండరింగ్ అంటే సరిహద్దు ఎట్లా దిద్దుతారంటే మీకు అడ్వాంటేజ్ అవుతుంది, మాకు నష్టం అవుతుంది. అరే అది చేసేది ఉంటే డీలిమిటేషన్ ఎట్లా పాస్ అవుతుంది? నిజంగానే ఆ ఉద్దేశం ఉంటే ఎట్టి పరిస్థితులు చేస్తాం. ఇవాళ కాబట్టి డీలిమిటేషన్ అయినప్పుడు చేస్తాము. దానికి ఇది ఉమెన్స్ రిజర్వేషన్ బిల్కి ఏం సంబంధము? ఏవి కూడా ఓబీసీ అయినా సదర్న్ స్టేట్స్ దక్షిణ భారతదేశంకు నష్టమవుతుంది. ఓబీసీ ఇష్యూ అయినా, ఎలక్షన్ ముందైనా, లేకుంటే జెరీమాండరింగ్ అయినా, ఇవన్నీ ఉత్త ఎక్స్క్యూజెస్. కానీ ఒక్కడు కూడా ప్రజలు చూస్తున్నారు. సార్, 3 రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీలోనే ఉన్నారు. ఈ బిల్లుని ఆయన కూడా వ్యతిరేకించారు. నిన్న ఒక జాతీయ విపత్తుని మేము నిరోధించాం, ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు అని చెప్పి ఆయన ఫస్ట్ రియాక్షన్. దీనిపైన మీరేమంటారు? ఎట్లా ఓడిపోయింది వాళ్ళు, మేము ఇది మా కొరకా? మేము ఇది బీజేపీకి ఏమన్నా అడ్వాంటేజా? ఇంకేమన్నా రాజకీయంగా చూస్తే బహుశా దేశం ముంగట వాళ్ళ నాయకుడు జాదూగర్, ఖర్గోష్, కబూతర్లు, కుక్కలు, పాములు గురించి మాట్లాడి ముఖ్యమంత్రి గారు సోపతి మారిందో ఏమైందో కానీ వారు అంటుండేంది, మొట్టమొదటి ఏమన్నా ధనికులకు ఎక్కువ ఓటు హక్కు ఉండాలి, పేదోళ్ళకు తక్కువ ఓటు హక్కు ఉండాలి. ఇంకా తెలవంగానే కొంచెం మార్చిండు. ఏమన్నాడు, అది కాదు హైబ్రిడ్ మోడల్ పెడదాం. ఏందయ్యా, భారతదేశం రాజ్యాంగంలో ఉన్నది. భారతదేశం రాజ్యాంగంలో ఉంది ఏంటంటే అందరికీ ఒక ఓటు హక్కు, నీ ఓటుకు నా ఓటుకు అంతే బిల్లు ఉండాలి. నెక్స్ట్ మరి బీజేపీ ఏం చేయబోతోంది? ఈ బిల్లు వీగిపోయింది కాబట్టి సో మహిళలకి 2029 నుంచి ఈ రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం లేదు. సో మళ్ళీ ఈ బిల్లుని తీసుకొస్తుంది. 100% ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రయత్నం చేసేది మా లబ్ధి కొరకు కాదు, అది మహిళల కొరకు.
సామాజికంగాను అలాగే రాజకీయంగాను మేము గెలిచాం. ఈ బిల్లు ఓడిపినా ముఖ్యంగా ఈ బిల్లుని వ్యతిరేకించడం, మహిళలను వ్యతిరేకించడమే బీజేపీకి నష్టం కాదు, మహిళలకు నష్టం జరుగుతుంది అన్న అంశాన్ని స్పష్టం చేస్తూ అసలు ఏ అంశానికి సంబంధం లేకుండా ఈ 131 రాజ్యాంగ సవరణ బిల్లును విపక్షాలు వ్యతిరేకించాయి. దీనివల్ల వారికే నష్టం, మహిళలు వారికి తగిన బుద్ధి చెప్తారని చెప్పి కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నారు. ప్రభుత్వ గోపికృష్ణ, టీవీ9 న్యూఢిల్లీ.